అవుతుంది, నాశనం అవుతారు. నాశనం మళ్ళీ పోతా, గాజులు మళ్ళీ కొడతా, మొదలాడిపోతారు. నేను పిట్టలు పోసుకొని వస్తాను. ఇప్పుడు పిట్టలు పోసుకొని కాలు పెట్టుకుంటా. అస్సలు ఊకోను. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. నేను ఊకోను, అస్సలు ఊకోను. నాకు ఇట్లా చెప్పకుండా నా సమానారం. ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదని గడుపు కొడతారు. మీరు మొదలాడిపోను. అన్న ఎలక్ట్ చేయనన్నా న్యాయం జరగాలి. అన్ని మీడియాలు పిలుగుతున్నా, అన్ని మీడియాలు పిలుగుతుంది. రేవంత్ ప్రభుత్వం ఇంకా రాష్ట్రాలమా? రేవంత్ రెడ్డికి ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా పేదల ఆరు మొగళ్ళని పడుతుంటే ఇంకా న్యాయం చేస్తారా? ఇదేనా న్యాయం? మాకు న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నా. ఈ ఇల్లు కొనడానికి గుర్తు వచ్చినాడని వీళ్ళు అర్థం ఇస్తే టీహెచ్ఎం అందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్లలో ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నాకు న్యాయం లేదా? ఇదేనా న్యాయం? అయిపోయింది కదా, అంతే చేసి కదా. నన్ను కూడా కొట్టేసి, నన్ను కూడా చంపేసిరా. ఎన్ని ఇల్లు కూడా పడతారా? నా చిన్న టపాటా వచ్చిందా? మీరు నాశనం అయిపోరు, మీరు మొదలాడిపోరు. కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు. ఎవరిచ్చినా మాకు తెలియాలి, ఎవరికి ఏం తెలియాలి. నేను ఆడమని చెప్తారా అని ఇక్కడ ఉండి నేను కష్టం చేసి 20 సంవత్సరాలకి బతుకుతున్నా. నాకు న్యాయం జరగాలి. 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా. గవర్నమెంట్ అందే కాదు, ఇడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా. మా తాళికి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా. నేను ఇడ నా కడుపు కొట్టే న్యాయం కాదు. ఇది నాకు ఎట్లా కూడా డబ్బా కట్టియాలి.